ప్రభుత్వం సీఎంఆర్ ఖాతా ద్వారా రైతులకు వేసే పరిహారం కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఒక్కో రైతుకు ఎకరానికి 5,000 నుంచి 10,000 రూపాయల వరకు నష్టం వాటిల్లుతోందని, ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే గుర్తించి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి వినతి పత్రం అందజేస్తున్నామని కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కాండ్రేగులలో బీజేపీ నాయకుడు పేపకాయల తన్మయ రామకిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కాండ్రేగుల గ్రామంలో ఇండిపెండెంట్ కంటెస్ట్ బీజేపీ నాయకుడు పేపకాయల తన్మయ రామకిషోర్ మాట్లాడుతూ, ప్రభుత్వం సీఎంఆర్ ఖాతా ద్వారా రైతులకు 1,680 రూపాయలు జమ చేస్తోందని, ఇది సుమారు 90% మంది రైతులకు సరైన సమయంలో అందుతుండటంతో వారు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. అయితే మిగిలిన 10% మంది రైతులు పట్టాదార్ పాస్ పుస్తకాలు లేకపోవడం, ఈ క్రాప్ నమోదు లోపాలు, తప్పుడు నమోదుల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా ఒక్కో రైతుకు ఒక్కో ఎకరానికి 5,000 నుంచి 10,000 రూపాయల వరకు నష్టం వాటిల్లుతోందని ఆయన తెలిపారు. ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే గుర్తించి నష్టపోతున్న రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో తాము ప్రభుత్వానికి వినతి పత్రం అందజేస్తున్నామని పేపకాయల తన్మయి రామకిషోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పేపకాయల వెంకటరమణ, పేపకాయల శ్రీనివాసరావు, తాళూరి శ్రీను, పేపకాయల నారాయణ స్వామి, గెద్దాడ త్రిమూర్తులు, పేపకాయల నీలాంధ్ర, కూనం సుబ్బారావు, నిమ్మన శివ, ఓరి సూర్యారావుతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. అయితే నా పరిచయం, నేను 1980 నుండి యాజ్ ఏ సోషల్ వర్కర్గా, సఫరర్ సపోర్టర్గా, 1994 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా, తర్వాత బీజేపీ కార్యవర్గ సభ్యునిగా 2 దఫాలు, 1997 నీరసంగా పోటీ, 1999 బీజేపీ బీఫామ్ ఇవ్వకపోవడం వల్ల ఇండిపెండెంట్గా నేను చేయడం జరిగింది. 99 సోషల్ వర్కర్గా నేను ఉన్నాను. అయితే నేను ఎప్పుడూ నా ఆలోచనలు ఇండిపెండెంట్గానే, పార్టీలకు అతీతంగా ఎవరైతే సఫరర్స్ ఉన్నారో, ఎవరికి కష్టాలు ఉన్నాయో వాళ్ళ గురించి మాట్లాడడం జరుగుతుంటుంది. ఆ సమస్యల పట్ల పోరాటం చేయడం జరుగుతుంటుంది. అయితే ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి గల కారణము, విషయము, ఈ సీఎంఆర్ ఖాతాలో రైతులకి 1,700 రూపాయలు ఖర్చులు పోను 1,680, 1,700 రూపాయలు వీళ్ళు ఇస్తున్నారు. అది 90% రైతాంగానికి హ్యాపీగానే, వాళ్ళకి ఇన్ టైంలో అమౌంట్ అందుతుంది, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. కానీ ఒక 10% అబౌవ్ వారికి పట్టాదార్ పాస్ పుస్తకాలు లేకపోవడం, లేకపోతే మిస్ మ్యాచింగ్, ఈ క్రాప్ నమోదులో అవకతవకలు, తప్పుడు నమోదుల వల్ల ఈ రైతాంగం 10% పైన వాళ్ళు ఎంత నష్టపోతున్నారంటే, ఒక్కొక్క రైతు ఎకరానికి ఒక 5 నుండి 10,000 రూపాయల వరకు నష్టపోతున్నారు. ఈ ప్రభుత్వంకి కనిపించాలి, ఈ ప్రభుత్వం గుర్తించి ఆ రైతు నష్టపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో మేము ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం. ఈ అధికారులు వారు త్వరితగతిన గ్రహించి పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. కాబట్టి రైతుకి వ్యవసాయం నష్టం అనేటువంటి ప్రభుత్వం, మరి వ్యవసాయం పరోక్షంగా వచ్చే నష్టం వేరే, ఇది మీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కొద్దిమంది రైతులు, ఓ 10% అబోవ్ రైతులు చాలా పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. ఒక తొట్టి గ్యాంగ్ లాగా ఒక పార్టీలో ఉండిపోయి ఆ పార్టీ తరఫు నుంచి జరిగేటువంటి అన్యాయాల్ని, నష్టాలని మనము కప్పిపుచ్చుకోకుండా, ఇండిపెండెంట్ నాకులాగా స్వతంత్రంగా నువ్వు ఏ పార్టీలో ఉన్నా సరే, మన పార్టీ వల్ల మన రైతాంగానికి ఇంత నష్టం వస్తుంది, మనం గ్రహించాలి, మనం వాళ్ళకి మేలు చేయాలి అని చెప్పేసి అనేటువంటి భావం రావాలని నా మనవి. దయవుంచి ఆ రైతాంగం ప్రతి చోట కూడా మీకున్న కష్టాలు, నష్టాలు కూడా ఓపెన్ అవ్వాలని నా మనవి. మీరు మన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఈ రోజుల్లో స్పందన వెంటనే ఉంటుంది కాబట్టి వారి యొక్క సేవలు మనం వినియోగించుకోవాలి. వెంటనే ప్రతి వాయిస్ పబ్లిక్ వాయిస్ అవుతుంది. సమస్య పట్ల వాళ్ళు కూడా అందుకోవడం, వాళ్ళు కూడా న్యాయం చేయడానికి ఆలోచన జరుగుతుంది. ఆలోచన చేయాలంటే ఫస్ట్ మనం ఈ వాయిస్ ఇవ్వాలి కదా, మన కష్టం నష్టం చెప్పుకోవాలి కదా.
అడగందన్నా అమ్మన్నా పెట్టదా అని చెప్పేసి అన్నప్పుడు మనం మన సమస్యను ఎప్పటికప్పుడు మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా మన ఈ చెప్పు